అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తాలూకాలో లింగాల మండలంలో ఒక కామసముద్రం విలేజ్లో ఉన్నాం. ఈ గ్రామంలో కూడా అంతకుముందు ఫ్యాక్షన్ వాతావరణం ఉండి అక్కడ ఇక్కడ కూడా మర్డర్లు జరిగిన సంఘటనలు కూడా చూసాం. తర్వాత ఈరోజు ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు చేసే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, తర్వాత వాళ్ళు ఈ మధ్య వచ్చి కేసుల్లో ఇరుక్కోవడం కానీ, ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఇరుక్కోవడము, ఇవన్నీ చూసి స్వచ్ఛందంగా పార్టీలో చేరాలని, ఆ తర్వాత ఈరోజు మా సూర్యుడన్న కానీ, తర్వాత వెంకటరామరెడ్డి, భాను, అలాగే వాళ్ళ సోదరులు, వాళ్ళ బంధువులు, ఇంకా అనేక మంది ఈ గ్రామం నుంచి కూడా ఈరోజు పార్టీలో చేయడం జరుగుతూ ఉంది. తర్వాత వీళ్ళు ఈ కుటుంబం కూడా మాకు గతంలో కూడా చాలా కామసముద్రం రెడ్డి గారు అనేది మాకు కూడా చాలా అంతకుముందు పాతకాలం నుంచి కూడా మంచి సంబంధాలు అన్నీ ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల తర్వాత మనం కూడా ఈ యాక్టివ్ పాలిటిక్స్లోకి రాకముందే వాళ్ళు అక్కడ ఉండడం, ఆ పాత సంబంధాలు పాత పరిచయాలతో మనమంతా కలిసి పనిచేసుకున్నాం అనే ఉద్దేశంతో అందరం కూడా కలిసి ఈరోజు స్వచ్ఛందంగా ఇంత భారీ ఎత్తున కూడా పార్టీలో చేరడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఈ లింగాల మండలం విషయానికి వస్తే, గతంలో కూడా అంటే బాగా ఉండే కుటుంబాల మధ్య కూడా వాళ్ళ రాజకీయం కోసం, వాళ్ళ ఆధిపత్యాల కోసం పల్లెల్లో చిచ్చు పెట్టి అనేకమైనటువంటి మర్డర్లు చేయించి, తర్వాత లింగాల మండలంలో ఉండే ప్రశాంత వాతావరణం లేకుండా చేసి, తర్వాత మాకే ఒకరికొకరు కలహాలు పెట్టి వాళ్ళు పబ్బం గడుపుకొని ఇక్కడంతా కూడా సాలిడ్గా ఏకపక్షంగా కూడా తర్వాత పోలింగ్ చేసే పరిస్థితులు నెలకొన్నాయి. అంటే ఉదాహరణకు పెదగూడలో ఉండే కృష్ణారెడ్డి మర్డర్ కావచ్చు, తర్వాత కన్నపాపల్లిలో మా రఘురామరెడ్డి మామ మర్డర్ కావచ్చు, పార్నపల్లిలో సూర్యనారాయణ వాళ్ళ ఇంట్లో పేల్చడము, ఇంకా కొన్ని అనేకమైనటువంటి మర్డర్స్ జరిగి అంతా కూడా ఈ ఫ్యాక్షన్ ఇది ఎందుకులే వాళ్ళతోనే బాగా ఉంటే ప్రశాంత వాతావరణం ఉండొచ్చు అని అందరినీ సరెండర్ చేసుకోవడం. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితులు కాకుండా వాస్తవంగా ఎవరు ప్రజలకు మేలు చేయాలని ఉన్నారు అలాంటి పార్టీలోనే ఉండి ఒక ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛగా ఎవరి ఓటు వాళ్ళు వేసుకునే పరిస్థితి తర్వాత ఈరోజు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ధైర్యంగా వచ్చి ఈరోజు పార్టీలో చేయడం జరుగుతుంది. గత వారం నుంచి కూడా మీరు కొన్ని విషయాలు గమనిస్తే, వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ దగ్గర నుంచి తర్వాత వాళ్ళ పిఏ రాఘవరెడ్డి కూడా ఈరోజు అబ్స్కాన్లో ఉండడము, అతని మీద కూడా అనేకమైనటువంటి ఆరోపణలు. నిన్నైతే అతని మీద ఉండే ఆరోపణ చూస్తే నేనైతే ఒక రోజు ప్రెస్కి ఇచ్చింటే 4 ఎకరాలే అన్నా, ఒకటే సర్వే నెంబర్లో 260/1 అని క్రియేట్ చేసి 260/2 అని క్రియేట్ చేసి ఫారెస్ట్ ల్యాండ్ ఇద్దరి పేర్లతో ఆన్లైన్ కూడా ఎక్కించుకొని తర్వాత అక్కడంతా కూడా ఆక్రమించుకొని ఉన్నారు. ఇలాంటి సంఘటనలు తర్వాత ఈ మధ్యనే వచ్చేసి సుప్రీంకోర్టు నుంచి కూడా అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయాలని, ఆ బెయిల్ క్యాన్సిల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.